నా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నది ఒక్కటే. నువ్వు గత 3 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలయితుంది. ఈ ఎస్ఐపీసీ నోటిఫికేషన్ లేక 4 సంవత్సరాలయితుంది. మీరేమన్నారు? మీ ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. నిరుద్యోగుల వల్లనే మీది ప్రభుత్వం ఏర్పడింది కనుక 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నది మీ గతంలో మీరే ప్రకటించిర్రు గదా! ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంతవరకు ఒకటి గూడా ఇయ్యలేదు. ఇంకొకటి ఎస్ఐపీసీ ఏజ్ ఎందుకు పెంచమంటున్నామంటే నువ్వు 3 సంవత్సరాలయితుంది. నువ్వు త్వరలో అని జరుపుకుంటూ వచ్చినావు. కానిస్టేబుల్‌కి 36 సంవత్సరాలు పెంచండి. ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచండి. ఎందుకు పెంచమంటున్నామంటే, మీరు మీరు మీ పొరపాటు వల్ల అక్కడ మా ఏజ్ పోతున్నది. నువ్వు ముఖ్యమంత్రి అని నెల రోజులల్లా నువ్వు ఈ ఎస్ఐపీసీ నోటిఫికేషన్ ఏసి నీ ఏజ్ పెంచమని మేము అడగకపోతుండే. మీరు లేట్ చేసిర్రు గనుక టైమ్ టు టైమ్‌కి ఎలాంటి నోటిఫికేషన్ ఇయలే గనుక ఖచ్చితంగా ఏజ్ పెంచాలే. ఇంకొకటి ఈ 5,000 పోస్టులు తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాకు 20,000 పైన పోస్టులెయ్యాలే. అధికారులే చెప్తుర్రు గదా! 19,000 పైన ఖాళీ ఉన్నాయని. ఒకసారి బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. 2.5 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడేమన్నాడు 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాడు. అప్పుడు అది రిలీజ్ చేసినప్పుడు ఏం చేసినా ప్రైవేట్ జాబులు చేసుకున్న వాళ్ళు వివిధ డిస్ట్రిక్ట్‌ల నుంచి స్టడీ హాల్‌ల లైబ్రరీలో వచ్చి మేము కంటిన్యూ‌గా చదువుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కడు మా ఏజ్ వస్తదన్న ఉద్దేశంతోటే గదా! నువ్వు తీరా జరుపుకుంటూ వచ్చేవరకల్లా 5,000 పోస్టులేసినావు. అక్కడ ఏజ్ గూడా 32 సంవత్సరాలు చేసినావు. ఇది కరెక్టు ఇది కాదు. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయండి. ఏజ్ గూడా కానిస్టేబుల్ 36 సంవత్సరాలు చేసి, ఎస్ఐకి 38 సంవత్సరాలు చేసి, అదేది 20,000 పోస్టులేసి మాకు న్యాయం చేయాలి.